ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలను చూసుకుంటే చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకమైన దృష్టి ప్రజలకి ఎవరికి రాష్ట్రం మొత్తంలో ప్రత్యేకమైన దృష్టి ఎక్కడ వైపు ఉందంటే ఒక పులివెందులలో మాత్రమే ఉందన్నమాట. ఈ పులివెందులకు సంబంధించి ఈ నియోజకవర్గం చూసుకుంటే మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఆయన కూడా నిలబడి ఉన్నారు. అలాగనే వాళ్ళ చెల్లెలు షర్మిల గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. మరొక వైపు టీడీపీ కూడా మేము సైతం మిమ్మల్ని ఓడిస్తామని బరిలో దిగి ముందంజగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే పెద్దమంచి పులివెందులకు సంబంధించి టీడీపీ గెలవబోతుందా, వైసీపీ గెలవబోతుందా? వైసీపీ గెలుస్తుంది. వైసీపీ గెలుస్తుందా? గెలుస్తుంది. మెజారిటీ తక్కువ రావచ్చు, వైసీపీకి అవకాశం ఉంటుంది. మరి సీఎం సీటు ఎవరికి దక్కబోతుంది అంటారు? సీఎం సీట్ ఎవరికి దక్కుతుంది? రాష్ట్రం ఏపీలో మనం చెప్పలేము కదా. అప్పుడే మీ అనుకూలంగా అప్పుడే మీరు వీళ్ళు వస్తే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు. మా అనుకూలంగా జగన్ అయితే ఏమో ఎమ్మెల్యే పోస్టు సీటు గెలుస్తాడు. ఎంతో 50,000 మెజారిటీతోనే ఏం ఇబ్బంది లేదు, దానికి మెజారిటీతోనే గెలుస్తాడు. సీఎం సీటు ఏమని మనం చెప్పలేము. ఏపీలో ఇప్పుడు 170 సీట్లు ఉంటాయి. వచ్చాయని ఎవరు ఆడ ఓట్లు వేస్తారు. పులివెందులు అయితే ఇప్పుడైనా వాళ్ళని పోగొట్టుకోరు, వేస్తారు ఓట్లు. పులివెందులకు సంబంధించి వైసీపీ రాబోతుందా, టీడీపీ రాబోతుందా? వైసీపీ రాబోతుందా? మరి సీఎం సీటు ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం సీటు వైసీపీ వచ్చే బాగుంటుంది అనుకుంటా. వైసీపీ వస్తే బాగుంటుందా? అంటే మీకు అభివృద్ధి జరుగుతుందా వైసీపీ వస్తే? సరే, వైసీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు కదా, ఆయన చేసిన ఏ పనిని చూసి మీకు ఓటు వేయాలనిపిస్తుంది? అంటే పథకాలు ఇవన్నీ మొత్తం అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. పులివెందులకు సంబంధించి టీడీపీ రాబోతుందా, వైసీపీ రాబోతుందా? వైసీపీ వస్తుంది. 100% వైసీపీ. మెజారిటీ తగ్గుతుంది. మెజారిటీ తగ్గుతుంది కానీ వైసీపీ వస్తుంది. ఓకే రైట్. ఇదే సీఎం సీటు ఎవరికి దక్కితే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎస్. ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలనుకుంటున్నారు కదా, ఆయన చేసిన ఏ పనిని బట్టి మీరు వేస్తున్నారు? ప్రాజెక్టు, పరిశ్రమలు, ఉద్యోగస్తులకు, రైతులకు అవన్నీ ఉన్నాయి. మన అయిపో దగ్గర అవి లేవు. అదొకటే మైనస్ పాయింట్. అదొకటే. ఓకే. ఇప్పుడు కూడా దండిగా చేశాడు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన దండిగా ఇవ్వాలా, రైతులు కూడా ఏం చేయాలా. ఒక ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదు, అరాచకము, కొండలు గుట్టలు కూడా నాశనం అయిపోతున్నాయి. పులివెందులలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? అంటే టీడీపీ గెలవబోతుందా, వైసీపీ గెలవబోతుందా? వైసీపీ గెలుస్తుందని అనుకుంటున్నాను. వైసీపీనా? సూపర్ సార్. సీఎం సీటు ఎవరికి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? జగన్కి వచ్చేనే మేలు జరిగేది. మేలు జరుగుతుందా? ఊరి కాదు, మొత్తం ఏపీ మొత్తంగా ప్రజలకు మేలు వస్తుంది, మేలు జరుగుతుంది అంటే జగన్ గారికి వస్తే. ఇంతవరకు ఆయన చేసిన మేలు ఏందంటారు ప్రజలకి? ప్రజలకు మేలు చేసినాడు కదా. చెప్పండి. పెన్షన్లు ఇచ్చినాడు, ఈ డాక్రాలు ఇచ్చినాడు, ఇంకా పిల్లలు చదువులకు లెక్కిచ్చినాడు, అన్నీ చేస్తున్నాడు కదా. చేయకుండా ఆయన్ని మనకి జ్ఞాపకం ఉంటాయి అన్నీ. రైతు భరోసా ఇవన్నీ ఇచ్చినాడు కదా. సరే, ఈ పులివెందులకు సంబంధించి టీడీపీ రాబోతుందా లేకుంటే వైసీపీ రాబోతుందా? వైసీపీ ఎన్నుకున్నాం మేము. మీరు ఎన్నుకున్నారా? ఆల్రెడీ గెలుపు తథ్యమా? గెలిపే సత్యం అనుకున్నాం. ఓకే రైట్. ఈ ఏపీకి సంబంధించి సీఎం సీటు ఎవరికి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అంటారు? ఎవరికి మాకు తెలుసు, ఎవరికి జరుగుతుందో అప్పుడే మీ అందాజు వీళ్ళు బాగుంటుంది కదా. ఏం ఉండూరు కాబట్టి మాది, మా ఉండూరు అంతే. సరే, జగన్కి ఓటు వేయాలనుకుంటున్నారు కదా, ఆయన చేసిన ఏ పనిని చూసి మీరు ఓటేస్తున్నారు? నాకా మా వాళ్ళ గుండె ఆడాట వస్తే 2 లక్షలు పెట్టినాడు, నాకు 70,000 పెట్టినాడు, నాకు 2 ఇండ్లు ఇచ్చినాడు. ఇంకేం ఇల్లా? సూపర్ సార్. ఇంకా నాకేమన్నా ఇల్లా? మరి సీఎం సీటు ఎవరికి వస్తే బాగుంటుంది? సీఎం సీట్ జగనే రావాలనుకుంటున్నాము. అంతే, వస్తాడో రాడు ఆయనే ఇంకా పైన. సార్, ప్రజెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలను బట్టి ఈ పులివెందులలో ఎవరు గెలవబోతున్నారు సార్? ప్రజెంట్ అయితే గత సంవత్సరంలో ఆయన చేసిన దాన్ని బట్టి సీఎం జగన్ సారే వస్తాడు. ఖచ్చితంగా పక్కా. సరే సార్, ఇక్కడ పోయిన 5 ఏళ్ళు ఆయన చేసిన పథకాలు కానీ, పిల్లలకు చదువులు కానీ, ఆరోగ్యశ్రీలు కానీ వర్తించినవి. దీనివల్ల జగన్ సారే సీఎం అయ్యే ఆస్కారం ఉంది దాదాపుగా. అదే సీఎం సీటు ఎవరికి వస్తే ప్రజలకి, పేద ప్రజలకి బాగు జరుగుతుంది, ఏపీ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఆయనే జగన్ వస్తేనే ఖచ్చితంగా పక్కా.
100%. సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లోన పులివెందులలో టీడీపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా? మేమైతే టీడీపీకి వేసుకున్నాం అన్న ఓటు. టీడీపీ వేసినారు ఆల్రెడీ వేయబోతున్నారు మెయిన్ క్లారిటీ. ఇంకో విషయం ఏంటంటే సీఎం సీటు ఎవరికి వస్తే స్టూడెంట్స్కి కానీ పేద ప్రజలకు కానీ రైతులకు కానీ లేకుంటే ఏపీకి కానీ బాగా జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కన్నా. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. ఓకే రైట్. అయితే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఆయన చేసిన ఏ పనిని బట్టి మీరు ఆయనకు ఓటేస్తున్నారు? మన ఇది మన లాస్ట్ సీఎం చూసినప్పుడు పిల్లలకి ఎంత అభివృద్ధి ఎంత జాబ్స్ గురించి దాని గురించి మనం డెవలప్ అయిన దాని గురించి అన్ని ఓటు. అంటే ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరగలేదా? ఇది అభివృద్ధి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మేము చదువుకున్నామన్నా చదువుకుంటే మనకి జాబ్స్ రావాలి కదా, జాబ్స్ ఏంటి రాలే, అందుకే దాని గురించి. వాలంటరీ వ్యవస్థ పైన మీ ఒపీనియన్? వాలంటరీ వ్యవస్థ మీద మనం దాని గురించి చెప్పలేమన్నా. అంటే దాని గురించి మనం చెప్పలేమన్నా. ఏం చెప్పలేరు అంటే వ్యర్థం అంటారు? అది యూజ్ ఉంది. మనం ఇంటికాడ ముసలోళ్ళు ఉంటారు కదా, దానివల్ల యూజే ఉంది. సార్ ప్రజెంట్ మన పులివెందులలో చాలా ఎలక్షన్ల వాతావరణం చాలా జోరుగా సాగుతూ ఉంది. ఈ పులివెందులలో టీడీపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు జగన్ సార్ వచ్చేసి చాలా పథకాలు ఇచ్చినాడు, చాలా పథకాలు ఇచ్చినాడు ప్రజలకి, ఇల్లు కట్టిస్తున్నాడు, ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నాయన్న. నాకు తెలిసి ఈ పులివెందుల నియోజకవర్గంలో అయితే జగనే వస్తాడని నా అభిప్రాయం అన్న. ఓకే, సీఎం సీటు ఎవరికి తగ్గితే బాగుంటుంది అంటున్నారు? అయితే చెప్తాలే, నా ప్రజలకి మంచి చేస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినాడు యూత్కి. ఎట్ట కాదన్నా జగన్ సారే సీఎం అవుతాడా? సరే, 175 సీట్లకి 175 సీట్లు 100% కొడతాను నేను అంటున్నాడు, అది ఎంతవరకు పాజిటివ్ అంటారు? 175 అంటే ఒకవేళ రావచ్చు కానీ గెలవడం అయితే జగన్ సార్ గెలుస్తాను. సరే, ఈ పులివెందులకు సంబంధించి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు ఆయన? ఓట్లు అంటే అది నేను చెప్పలేను, గెలిచాడు పులివెందులు. ఓట్ బ్యాంకింగ్ ఎంత వస్తుంది? ఎందుకంటే చూస్తున్నాం మనం కూడా, ప్రజలకి ఏం చేస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నాడు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినాడు, పథకాలు చాలా అందరికి తెలుసు, పథకాలు ఇస్తున్నాడు. నాకు తెలిసి జగన్ సార్ ఈ పులివెందుల నియోజకవర్గంలో జగన్ సార్ గెలుస్తున్నా. ఓకే రైట్. ప్రజెంట్ మన పులివెందుల్లోన టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందండి? వైసీపీ గెలుస్తుంది. వైసీపీ 100% గెలుస్తుందా? 100% సరే, గెలుస్తుంది. సీఎం సీట్లో ఎవరికి కూర్చుంటే ఎవరికి దక్కితే బాగుంటుంది అంటారు? సీఎం మా జగన్ కూర్చుంటేనే బాగుంటుంది. జగన్ గారు కూర్చుంటేనే బాగుంటుందా? ఒకవేళ మీరు జగన్కి ఓటేయాలనుకుంటున్నారు కదా, ఆయన చేసిన ఏ పని నచ్చి మీరు ఆయనకు ఓటేస్తున్నారు? ఆయన చేసిన పనులన్నీ మంచియే. కొన్ని ఒకటి చెప్పండి చాలు. మామూలుగా ఏదైనా చేసినాడు అనుకో అన్నీ మంచియే. ఆ పని బట్టి మీరు ఓటేస్తాను. ప్రజెంట్ మన పులివెందుల్లోన వైసీపీ గెలవబోతుందా టీడీపీ గెలవబోతుందా? జగన్మోహన్ రెడ్డి గెలవబోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? టీడీపీ గవర్నమెంట్ మేలు జరుగుతుంది. టీడీపీ కూర్చుంటేనా? ఎందుకు అంత ఒకటేసారికి ఎందుకు అంత ప్రజల్లో వ్యతిరేకం వచ్చింది ఆయన పైన, జగన్ పైన? సరిలేదులే, పరిపాలన సరిలేదు. పరిపాలన సరిగ్గా లేదంటారా? అంతే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఆయన చేసిన పనిని బట్టి మీరు ఓటేస్తున్నారు? పని అంటే ఆయన చేసేది మంచి పని చేస్తాడు కొద్దిగా, అది ఎంతవరకు. అదే ఒకటి చెప్పండి, ఆయన చేసిన మంచి పని. అదే చెప్తానులే, పరిపాలన అనేది ఆయన బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటాడు. అది రైతులు కూడా కొద్దిగా మేలు ఉంటుంది సరే ప్రెసిడెంట్ గవర్నమెంట్. అందుకు మా ప్రజెంట్ మన పులివెందుల్లోన ఎవరు గెలుస్తారమ్మా, టీడీపీనా వైసీపీనా? వైసీపీ. వైసీపీ 100%. 100%. సీఎం సీటు ఎవరికి దక్కితే పేద ప్రజలకు మంచి జరుగుతా అనుకుంటారండి? మా అన్నకు జగన్ అన్నకు. జగన్ అన్నగా ఆయన చేసిన పనుల్లోన ఏది నచ్చి మీరు ఓటు వేయబోతున్నారు? ఆరోగ్యశ్రీ కార్డు కింద పేదలు బతుకుతున్నారని. ఆరోగ్యశ్రీ కార్డు కింద ప్రజలకు అన్ని అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు ఒక పేద మనిషి గుండె జబ్బు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా? అది ఆరోగ్యశ్రీ కార్డు కింద అన్న ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాడు కదా, దాని కింద ఎన్ని గుండెలు బ్రతికినాయి వాళ్ళకి ఎవరికన్నా కనపచ్చిందా? ప్రతి మనిషి ఒక ట్యాబ్లెట్ కొనాలని ఎంత అవుతుందో తెలుసా? అది కరోనాలో ఆపరేషన్ చేసుకుని ఏం బ్రతికినా నాకు తెలుసు. అందుకే నేను చెప్తానా, ఆరోగ్యశ్రీ కార్డు కింద మళ్ళీ జగనన్న వచ్చి ఎంత పేద మనుషులైనా బ్రతకగలుగుతారు. గుండె జబ్బు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, నేను పక్షవాతంతో కూడా ఈ ఆపరేషన్ చేసుకుని బతున్నానంటే అన్నం నాకు అన్నది ఏం పథకం అందిందో తెలుసా? గుండెకు ఆపరేషన్ ఒకటి, నా బిడ్డ జగనన్న బళ్ళు ఒకటి ఇల్లు వచ్చింది ఒకటి. ఇన్ని పథకాలు చేసి నాకు ఆడ మనిషికి ఏ ఆడ మనిషి అన్నను వద్దనుకుంటారో చెప్పండి. తినలేంటే వాళ్ళు పురుగులు పడతాయి. అది జగనన్న సొమ్ము తినలేని వాళ్ళ పురుగులు పడతాయి, అంతవరకే. మా ప్రజెంట్ మన పులివెందుల్లోన టీడీపీ గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందమ్మా?
అది మనసుల్లో చెప్పి కలుపుతారు కానీ మనం డైరెక్ట్గా చెప్పలేం కదా ఎవరి మీద అభిమానం ఎట్టుందో నువ్వు చెప్పలేవు నేను చెప్పలేను. అప్పుడే మీరేమనుకుంటున్నారు? నేనేమనుకోవాలి అబ్బా ఏదా బుద్ధి పుడితే అది వేయాలని అనుకుంటాను నా మనసులో ఆడిపోయినాక అంతే. నాకైతే ఏంది గవర్నమెంట్ సొమ్ము అందలే ఇప్పటికి కూడా కమ్మలే. మా భర్తకు వచ్చేసి శివుడు ఉంది, ఇండ్లు ఎగస్ట్ ఉంది అని పింఛని రాలే, 18,000 లెక్క రాలే, ఇండ్లు రాలే, మాకేదే కానీ లేదు. లైట్ పారం మీద రొట్టె కొట్టుకుంటానా. పోయి అడిగితే సచివాలయం వారెంటర్లను మేము పోయి అడిగితే మేము ఓడి తిట్టాని కేసు కూడా పెట్టినారు. సరే, సీఎం సీటు ఎవరికి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందండి? అది మనం ఎట్లా చెప్తానైనా చదువుకు మీ అనుకూలం అంటే మీరు పలానా వాళ్ళకి వస్తే మంచి జరుగుతుంది అనుకుంటారు కదా. మనం పలానా అంటే ఒకప్పుడేమో జగన్ వాళ్ళ ఆయన బాగా చేసినాడు ఒకప్పుడు. ఈయన మనం ఎట్లా చెప్తాం వీళ్ళది. ఇప్పుడైతే మాకు జగన్ వచ్చినాకైతే ఏం రాలే ఉండే విషయం అయితే మేము పిల్లప్పటి నుంచి వీళ్ళదే మాది వాళ్ళ ఆయన ఉన్నప్పుడు నుంచి. అంటే మీకు ఏమి రాకపోయినా జగన్ గారికి ఓటేస్తారా? ప్రజెంట్ మన పులివెందులకు సంబంధించి టీడీపీ గెలవబోతుందా, వైసీపీ గెలవబోతుందా సార్? టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది 100%. ఎందుకు గెలుస్తుందంటే గతంలో వాళ్ళు చేసిన రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనుల వల్ల ఆయన నెగ్గుతూ వచ్చినాడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ప్రతి ఒక్క రైతు తాగుబోతు మీరు మహిళలు అంటున్నాడు. మహిళలు కూడా మొన్న అదేది ఆసరా బల్లె, చేయూత బల్లె, సున్నా వడ్డీ బల్లె, ఏది బల్లె. ఈరోజు పెన్షన్లదైతే వాళ్ళైతే ఈ వడదెబ్బకు అక్కడ పడిపోయి వాళ్ళ గురించి వాళ్ళ ఒక సమస్యలు చెప్పుకుంటుంటే మాకు ఎప్పుడు ఈ విముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే వాలంటరీ వ్యవస్థ వర్క్ చేయట్లేదా? ఇంట్లో దగ్గరకు వచ్చి పింఛన్ చేయట్లేదా? వాలంటరీ వ్యవస్థ లేదు కదా. నిన్న నెలలోనే వాలంటరీ వ్యవస్థ రద్దు చేయాలా, మీరు రాజీనామాలు చేయండి అని ప్రెజర్ పెట్టి ఆల్రెడీ కొంతమంది చేయించినారు, ఇంకా కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు సీఎం సీటు ఎవరు కూర్చుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? నేనైతే మా ప్రాంతవాసి కూర్చుంటే మేలు జరుగుతుందేమో అనుకుంటా. కాకపోతే ఆయన చేసిన చూసి ఏమీ లేదు. మా ప్రాంతం ఇప్పుడు నేను పులివెందుల వాసినే బా మా జగన్ రెడ్డి సీఎం అయితే నాకు మంచిదే కదా. ఇప్పుడు ఏం చేసినా మా జగన్ రెడ్డి సీఎం మమ్మల్ని లాంచ్ చేసినాడు. ఇంకా మేము చంద్రబాబు కోరుకుంటున్నాం అంతే. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నాం అంతే. ఆయన చేసిన ఏ పనిని బట్టి ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? నేను చెప్తా విను. ఆయన చేసిన పనులు ఒకటి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని అన్న క్యాంటీన్ పెట్టినాడు. రైతులకు వచ్చేసి ఇన్సూరెన్స్ ఇచ్చినాడు, పంట నష్టపరిహారం ఇచ్చినాడు, మా పులివెందులకు నీళ్లు ఇచ్చినాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా అని వస్తానంది. అలాంటి కూడా మేము కొంతమంది చెప్పినారు మాకు చంద్రన్న బీమా కూడా మాకు వచ్చింది, మాకు ఇది 1,95,000 ఒకటి వచ్చిందని. కొందరు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకు 4 లక్షల చిల్లర ఒకటి వచ్చింది. ఈ పథకాలు ఉన్నాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే ముస్లిమ్స్కి వచ్చేసి ఒక పేద ముస్లిం దానిలో ముస్లిమ్స్ చాలామంది కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమవుతుందంటే ఒక పండగ వచ్చే సంక్రాంతి పండుగ వచ్చి హిందువులు జరుపుకుంటారు కానీ ముస్లిం జరుపుకోరు. వాళ్ళకు కూడా ఒక చంద్రన్న కానుక అని చెప్పేసి రంజాన్ తోఫా ఇట్లా అని చెప్పేసి సంక్రాంతికి రంజాన్కు క్రిస్మస్కు 3 దఫాలుగా వాళ్ళకు పేద ముస్లిం అనేవాడు ఏ పండగకు పచ్చి ఉండకూడదని చెప్పి ముస్లింలను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దుల్హన్ పథకం అనేది పథకాలను బట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? 100% అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నేను కొట్టి చూపిస్తాను అంటున్నాడు కదా, అది ఎంతవరకు పాజిబుల్ అంటారు? ఏమో ఈసారి పులిదలు చూసుకోవాలా. ఈసారి పులిదలు చూసుకుంటే వాళ్ళ 175 గురించి వాళ్ళు మాట్లాడదాం అంతేనా? ముందు ఇప్పుడు పులివెందులు చూసుకుంటే 175 తర్వాత. అన్న ప్రజెంట్ పులివెందులకు సంబంధించి వైసీపీ గెలవబోతుందా, టీడీపీ గెలవబోతుందా? వైసీపీ వచ్చేది అనుకుంటున్నాను. వైసీపీ రాబోతుంది. సీఎం సీటు ఎవరికి దక్కబోతుంది అనుకుంటున్నారు? ఎవరు జగన్ సారే, ఇంకెవరు ఉంటారు? జగన్ గారికి. జగన్ ఒకవేళ జగన్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు కదా, ఆయన చేసిన ఏ పనిని బట్టి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? అదే నవరత్నాలన్నీ బాగా చేసినాడు కదా. నవరత్నాలన్నీ ముసలోళ్ళకి పెన్షన్ కానీ మెయిన్ సచివాలయంలో పనులు బాగా జరుగుతున్నాయి. అందరికీ సంక్షేమ పథకాలు ఇంటి వరకు పోతున్నాయి. అందుకు బట్టి జగన్ సారే సీఎం కావాలని కోరుకుంటాను. అంతే. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు, అట్లనే షర్మిల గారు కూడా పోటీలో ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటారు? అవినాష్ సారే గెలుస్తారు. అవినాష్ రెడ్డి అంటే షర్మిల గారికి ఏది మైనస్ అయింది అసలు? అంటే కొత్తగా ఇప్పుడు మొన్న చేరినారు కాబట్టి వాళ్ళు అంత బలం లేదనుకోండి. కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ అక్కడ అంత ఇద్దరు ఒకటే కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం ఉన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ అంటే అంతా బాగా చేసినారు కాబట్టి అవినాష్ రెడ్డి. ఇంకా షర్మిల తను పార్టీ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చినారు కదా, అంత తొందరగా అంత పుంజుకోరు అనుకోండి నా అభిప్రాయం అయితే.